స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. దాదాపు 2 శతాబ్దాల పాటు తమ పాలనతో ప్రజల్ని హింసించిన తెల్ల పాలకుల పీడ విరగడైన రోజు ఇది. 78వ స్వాతంత్ర వేడుకల వేళ దేశం మొత్తం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. దేశ ప్రధాని నుంచి సామాన్యుల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ జెండా పండుగలో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. తర్వాత జాతీయ జెండాకు వందనం చేశారు. వరుసగా 11వసారి ఎర్రకోటపై ప్రధాని పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు మోదీ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. తర్వాత పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు. పతాక ఆవిష్కరణ తర్వాత జాతీయ గీతం జనగణమన ఆలపించారు. తర్వాత తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ పాటను ప్లే చేశారు. సాయుధ బలగాల గౌరవవందనం తర్వాత పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. 78వ స్వాతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారికంగా పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.